రైతు బంధు సొమ్ము వెనక్కి. రైతులకు వేసిన డబ్బు మళ్లీ సర్కార్ ఖాతాలోకే. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గగ్గోలు. బ్యాంకు వివరాలు సరిగా లేకపోవడమే కారణం. సమాచారం తెలిసినా కూడా పట్టించుకోని యంత్రాంగం. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. రైతు బంధు సొమ్ము సక్రమంగా రైతుల ఖాతాలో కాకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి పడుతూ ఉన్నాయి. ఇటీవల యాసంగి సీజన్కు సంబంధించి వేసిన రైతు బంధు సొమ్ము వేలాది మంది రైతులకు వెళ్లకుండా వెనక్కి అయితే రావడంపై వారు గగ్గోలు పెడుతూ ఉన్నారు. వ్యవసాయ శాఖ మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ మనకి అందిస్తున్న దాని ప్రకారం 19,000 మంది రైతుల ఖాతాలోకి వెళ్లాల్సిన రైతు బంధు ఇక్కడ సొమ్ము బ్యాంకులకు మళ్ళీ తిరిగి అయితే వెనక్కి వచ్చింది. అనేక మంది రైతులు ఇంకా పూర్తి స్థాయిలో రైతు బంధు సొమ్ము అందలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రైతు బంధు సొమ్ము వెనక్కి వచ్చినట్లు లెక్కలు తీసి వ్యవసాయ శాఖ మనకి అధికారులు వాటిని ఇంకా పూర్తి స్థాయిలో సరిదిద్దలేదు. తిరిగి రైతు బంధు చెల్లింపులు చేయకపోవడంపై కూడా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంటి పేరు రైతుల పేర్లు తప్పుగా రావటము, బ్యాంకు ఖాతాల నెంబర్లు సరిచూసుకోకుండా నెంబర్లో తప్పులు దొరకటం వంటి కారణాల వల్ల రైతుల ఖాతాలకు వేసిన డబ్బు వెళ్లకుండా వెనక్కి అయితే వచ్చేస్తుంది. ఒక అక్షరం తప్పుగా వచ్చినా కూడా బ్యాంకులు తిరిగి అయితే వెనక్కి వేస్తూ ఉన్నాయి. కొందరు రైతులు బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ కావటం, ఖాతాదారులు డిఫాల్ట్గా మారటం, కొందరి ఖాతాలు క్లోజ్ అవ్వటం, రుణాలు రెన్యువల్ చేసుకోవడంతో పాటు పాత ఖాతాలు పోయి కొత్త ఖాతాలు రావడం, పాత ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖ వద్ద ఉండటం తదితర కారణాల వల్ల రైతు బంధు సొమ్ము అయితే అందలేదన్నమాట. ఈ నేపథ్యంతో రైతు బంధు సొమ్ము వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. అయితే ఇవన్నీ లెవెల్ చేసి వీరికైతే రైతు బంధు డబ్బులు విడుదల చేయాలి. ఎందుకంటే మళ్ళీ పంటకు సంబంధించి సాయం అయితే చేయాల్సిన టైం అయితే వచ్చేసింది కదా, అందువల్ల అనమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.